పార్లమెంట్ వద్ద బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాజ్యసభలో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. రాహుల్, ప్రియాంక సహా అగ్రనేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు పోటీగా నిరసనకు దిగారు. పార్లమెంటు బయట కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడిపోయారు. ఆయన కంటి వద్ద గాయమై స్వల్పంగా రక్తం వచ్చింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను తోసివేసినట్టుగా ఆరోపించారు. రాహుల్ కారణంగానే తాను గాయపడినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన రాహుల్ తాను పార్లమెంట్ లోపలికి వెళ్లే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేశారని, తనను లాగే ప్రయత్నం చేశారని అన్నారు. తోపులాట చోటు చేసుకుందని వివరించారు. పార్లమెంట్ లోపలికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. అటు అధికార పక్షం ఎంపీలు కూడా విపక్ష ఎంపీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. తాము పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు రాహుల్ గాంధీ. మల్లికార్జున ఖర్గేను కూడా నెట్టివేశారని ఆరోపించారు. देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा, ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। ठीक है, कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని ఆరోపిస్తూ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళనకు దిగాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ లోక్సభ, రాజ్యసభల్లో నిరసనకు దిగారు. అధికార విపక్షాల వాగ్వాదంతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా పడ్డాయి. ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎన్నడూ లేని రీతిలో పార్లమెంటు భవన ప్రాంగణంలో ఈ రకంగా బాహాబాహి అధికార కూటమి చెందినటువంటి ఎంపీలు, ప్రతిపక్షాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా దాదాపు కొట్టుకునేంత పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే గౌరవ్ గొగోయ్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ లో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా తాము వెళ్తున్నప్పుడు మకర ద్వారం అంటే పార్లమెంటు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద బీజేపీ ఎంపీలు కర్రలు చేతుల్లో పట్టుకొని ఉన్నారు. మమ్మల్ని కొట్టేందుకు ప్రయత్నం చేసి ఉభయ సభల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి ప్రవర్తన ఉందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఒకవైపున ఉన్న పరిస్థితిని గౌరవ్ గొగోయ్ వివరించగా జరిగిన సంఘటన పట్ల కేసీ వేణుగోపాల్, సురేష్ లాంటి ఎంపీలంతా కూడా సంతకాలు చేసి ఓం బిర్లాకు లేఖ రాయటం జరిగింది. తాము చింతిస్తున్నాము, జరిగిన సంఘటన ఏమాత్రం కూడా గౌరవప్రదమైంది కాదు, ఇది చాలా బాధాకరమైన అంశం, ఈ జరిగిన పరిణామాలను చింతిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక వైపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనిపై స్పందిస్తూ రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రతిపక్షానికి చెందిన ఎంపీలంతా కూడా ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు, అంబేద్కర్ ని వారే అవమానిస్తున్న అంశాన్ని ప్రస్తావించడం, అదేవిధంగా ఈ సంఘటనకు కారణమైనటువంటి వారిపై విచారించిన తర్వాత ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పుకోవడం జరిగింది. ఇదే అంశాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు జరిగిన సంఘటన గత 20 ఏళ్లుగా పార్లమెంట్ ను నేను కవర్ చేస్తున్నాను, ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం ఏర్పడలేదు. యుద్ధ వాతావరణం, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలంతా కూడా ప్రహరీ గోడలపై ఎక్కి ఆ అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ నిరసనలు తెలియజేస్తుండగా, మరొక వైపున అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలంతా కూడా అక్కడ గతంలో మొన్న ప్రతిపక్షాలు అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ చేసినటువంటి నిరసనలను మార్ఫింగ్ చేసేసి అమెరికన్ బిలియనీరు సొరోస్ ఫోటోలు పెట్టి అక్కడ మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు అధికార పక్షానికి చెందినటువంటి కూటమి చెందినటువంటి ఎంపీలంతా కూడా. ఈ తోపులాట్లో ఒరిస్సా ఎంపీ సారంగి కొద్దిపాటి గాయానికి గురయ్యారు. వెంటనే ఆయన కొంచెం వయసు రీత్యా కూడా ఆయన అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. చికిత్స జరుగుతుంది, ప్రమాదకరం ఏం లేదు. కానీ జరిగిన సంఘటన మాత్రం ఒక సహచర ఎంపీ రకంగా కింద పడిపోవటాన్ని పట్ల విచారణ వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీలు. అయినప్పటికీ కూడా
జరిగిన సంఘటన అక్కడ ఉదయంగా చూసినట్లయితే చాలా ఒక యుద్ధ వాతావరణం కల్పించే రీతిలో అక్కడ బాహాబాహికి ఇటు ఇరుపక్షాలు కూడా దిగడం జరిగింది, ప్రతిపక్షాలు అధికార పక్షం. మొత్తానికి జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేయడం, అదేవిధంగా ఉభయ సభలు కూడా ఏమాత్రం కూడా కార్యక్రమాలు జరగకుండా వాయిదా పట్టడం కూడా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల కూడా వాయిదా పడింది. తర్వాత ఈ సమావేశంలో కొనసాగేందుకు కూడా ఏమాత్రం కూడా అవకాశం కూడా లేకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. उनको घायल किया, दोनों सांसद अभी हॉस्पिटल में हैं. ये संसद की मर्यादा है क्या? ये इस तरह से संसद में काम करने का तरीका होता है? कांग्रेस इस बात को समझ ले कि सारा देश स्पष्ट तौर पे जानता है कि कांग्रेस सदा ही हमेशा से बाबा साहेब अंबेडकर जी का विरोध करती आई, उनका अपमान करती आई है. और आज पूरे देश को ये स्पष्ट तौर पे पता चल गया है कि संसद की मर्यादाओं से भी उनका कोई लगाव नहीं है. धन्यवाद. Democracy. The Rahul Gandhi's physical attack against the MPs, it's a condemnable. It is a gross misuse of his anger, his frustration, and the way Rahul Gandhi has treated the parliament and the parliament process. That shows that Rahul Gandhi doesn't believe in democracy. I want to tell Rahul Gandhi, we will see what appropriate action we can take, but he must tender apology to the nation that he has used his physical strength against other MPs. We are not retaliating physically only because we believe in democracy. We believe in democracy. The Rahul Gandhi's physical attack against the MPs, it's a condemnable. It is a gross misuse